నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే ద్వైశత జయంతి ఉత్సవాలు. నంద్యాలలో మానవత్వం పరిమళించిన వేళ హెచ్ఐవి బాధితుల ఆదర్శ వివాహం. నంద్యాలలో సిఐటియు రాష్ట్ర మహాసభల శంఖారావం. అంతర్ జిల్లా స్థాయి హాకీ అండర్-21 జూనియర్స్ బాలికల జట్టు ఎంపిక. విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ రక్తదాన శిబిరం. నేడు దేశవ్యాప్తంగా సామాజిక విప్లవకారుడు, బహుజన వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పులే ద్వైశత జయంతి వేడుకలు నంద్యాలలో ఘనంగా జరిగాయి. అణగారిన వర్గాల విద్యా సాధికారత కోసం, మహిళా హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడికి యావత్ భారతం నివాళులర్పిస్తోంది. నంద్యాలలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, వైసీపీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, యువజన విద్యార్థి నేతలు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ సమాజంలో వేళ్లూనుకున్న అంటరానితనంపై, కుల వివక్షపై గలమెత్తిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే అన్నారు. అజ్ఞానమే అన్ని అనార్థాలకు మూలమని నమ్మారని తెలిపారు. అందుకే సమాజంలో మార్పు రావాలంటే అది విద్యతోనే సాధ్యమని చాటి చెప్పారన్నారు. ముఖ్యంగా మహిళా విద్య కోసం ఆయన చేసిన కృషి అజరామరమని కొనియాడారు. పూలే సతీమణి సావిత్రిబాయి పూలేను విద్యావంతురాలిని చేసి ఆమెతో కలిసి బాలికల కోసం పాఠశాలలను ప్రారంభించిన దిశాలి పూలే అన్నారు. సత్యశోధక్ సమాజ్ను స్థాపించి అట్టడుగు వర్గాల్లో ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించారని పేర్కొన్నారు. సామాజిక విప్లవకారుడు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పూలే అని తెలిపారు. మహిళా విద్యకు ప్రాణం పోసారని, దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసిన వారన్నారు. పూలే ఆశయాలను స్మరిస్తూ ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుసేన్, రియాజ్ మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆ టైంలో ఒక బ్రాహ్మణ వీధిలోకి ఒక అంటరాని వాడు, అప్పుడు వాళ్ళ దాన్ని అదే రకంగానే అనేవాళ్ళు, ఎస్సీ వాళ్ళు అనుకుందాం, వాళ్ళు అక్కడికి పోవాలి అంటే వాళ్ళ నడుముకు పొరకలు కట్టి, నెత్తిన ఒక కుండ పెట్టి, దాంట్లో నీళ్లు పెట్టి, దాన్ని ఒక రంధ్రం చేసి మొదలు పెట్టాలి. అంటే ఎస్సీ వాడు పోతే వెనక నడుము కట్టిన పొరకతో క్లీన్ అయ్యి ఆ నీళ్లతో శుద్ధి అయ్యి అతను దాటిపోవాలి. ఆ రకమైన కండిషన్స్తో ఉండే దాంట్లో ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా బీసీలకు పోరాడిన వ్యక్తి ఈ మహానేత మహాత్మా జ్యోతిరావు పూలే. సమాజంలో అట్టడుగున పడిపోయిన వారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం. హెచ్ఐవి బాధితుల పట్ల ఉన్న అపోహలను పటాపంచలు చేస్తూ వారికి కూడా గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఉందని చాటి చెప్పారు నంద్యాల ప్రజలు. నంద్యాల పట్టణంలోని పరివర్తన లైఫ్ సెంటర్ వేదికగా జరిగిన ఓ ఆదర్శ వివాహం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. మానవత్వానికి నిదర్శనంగా నిలిచే ఒక విశేషమైన కార్యక్రమం నంద్యాల పట్టణంలో ఘనంగా జరిగింది. ఎస్ఆర్బీసీ కాలనీలోని పరివర్తన లైఫ్ సెంటర్లో హెచ్ఐవి బాధితుల ఆదర్శ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. యూపీ నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక సమాజానికి ఒక సానుకూల సందేశాన్ని అందించింది.
ఈ వివాహ వేడుకకు వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాయకులు దాల్మిల్ అమీర్ ఆయన సతీమణితో కలిసి హాజరై స్వయంగా పెళ్లి పెద్దలుగా నిలిచి వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం, హక్కులు ఉండాలని, హెచ్ఐవి బాధితులను కూడా మనలో ఒకరిగా చూస్తూ వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దాల్మిల్ అమీర్ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. హెచ్ఐవి బాధితుల పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించి వారిలో మనోధైర్యాన్ని నింపడమే లక్ష్యంగా ఈ వివాహాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం. ఇలాంటి ఆదర్శ వివాహాలు మరిన్ని జరగాలని, అప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. మొత్తానికి నంద్యాల సాక్షిగా జరిగిన ఈ పెళ్లి వేడుక మానవత్వానికి మచ్చు తునకగా నిలుస్తూ వివక్ష లేని సమాజం కోసం ఒక గొప్ప సందేశాన్ని చాటి చెప్పింది. ఈరోజు ఎస్ఆర్బిసిలో ఉన్న పరివర్తన లైఫ్ సెంటర్లో మన జగన్ మరియు రాజేశ్వరి గారి వివాహం జరిగింది. ఈ వివాహం అందరికీ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని కృప, యేసుప్రభు కృప మరియు అల్లా దీవెనలు మరియు ఈశ్వరుని ఆశీర్వాదంతో ఈరోజు పెళ్లి జరగడం జరిగింది. ఇట్లానే మనం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వీళ్లకు మనం వేరే విధంగా చూడకుండా ఇట్లా ఆదర్శ వివాహం చేసిన ప్రతి ఒక్కరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పరివర్తన లైఫ్ సెంటర్లో జగన్ మరియు రాజేశ్వరుల యొక్క వివాహము జరగడం అనేది చాలా గొప్ప పరిణామము. ఎందుకంటే మనకి ఆదర్శ వివాహం లాగా ఎవరైతే వ్యాధి బారిన పడి ఉన్నారో, జీవిస్తున్నారో అలాంటి వాళ్ళే చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం పరివర్తన లైఫ్ సెంటర్ లో ఎవరైతే ఉంటున్నారో ఆ పిల్లలకి వివాహం చేయడం అనేది ఈ రోజు జరిగింది. ఇది అందరి యొక్క సహకారంతో, ఇప్పుడు చెప్పినట్లు మన హిందూ, ముస్లిం మరియు క్రిస్టియన్స్ అందరూ ఐక్యమత్యంతో చేసిన వివాహం ఇది. ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ రోజు వివాహము పరివర్తన లైఫ్ సెంటర్ లో ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నందుకు, అలాగే వారిద్దరు కూడా మంచిగా వాళ్ళ జీవితాంతం భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకొని మంచిగా గడపాలని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లాలో తొలిసారిగా సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఈ నెల 17 నుండి 19 వరకు నిర్వహించనున్న ఈ సభలకు సంబంధించిన పోస్టర్ను శనివారం నంద్యాలలోని సిఐటియు కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుబ్బరాయమ్మ, జిల్లా నేతలు పాల్గొని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుబ్బరాయమ్మ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవడంలోనూ, కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడంలో సిఐటియు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా అధ్యక్షులు యేసురత్నం, సీనియర్ నాయకులు తోటమద్దులు, నిర్మల తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల నుంచి దాన్ని అడ్డుకొని ఈరోజు సమరశీల పోరాటాలు నిర్వహిస్తా ఉంది. అంతేకాదు ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు భవనం గాని, ఆటో గాని, ముఠా గాని ఈరోజు అనేక మంది ఎటువంటి సంక్షేమ బోర్డులు లేకుండా, ఉన్న పథకాలు కూడా అమలు కాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ సమస్యల మీద ఈరోజు సిఐటియు నిరంతర పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, అది అంగన్వాడీ గాని, ఆశా గాని, మధ్యాహ్న భోజన కార్మికులు గాని, ఈరోజు విఓఏ గాని, విఆర్ఏ గాని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గాని అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో సమరశీల పోరాటాలు 42 రోజుల పాటు అంగన్వాడీలో చారిత్రాత్మక సమ్మె నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు 17 రోజుల పాటు సిఐటి అండతోటి కార్మికులు సమ్మె నిర్వహించారు. ఇలాంటి సమరశీల పోరాటాలు నిర్వహించి కొన్ని ఫలితాలు సాధించిన నేటికి కూడా వాళ్ళని కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన పరిస్థితి కనబడతా ఉంది. అలానే షెడ్యూల్ పరిశ్రమలు, మీకు తెలుసు, ఇక్కడ మన నంద్యాల జిల్లాలోనే సిమెంట్ పరిశ్రమ ఉంది.
కానీ ఆ పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికులకు కానీ ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులకు కానీ ఎలాంటి కనీస వేతనాలు అమలు కావట్లేదు. కనీసం చట్టబద్ధ సౌకర్యాలు లేవు, సామాజిక భద్రతా సౌకర్యాలు లేవు. ఈ రోజు రాష్ట్రంలో 75 షెడ్యూల్ పరిశ్రమలు ఉంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తా ఉంది. అందుకోసమే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అట్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చే పద్ధతుల్లో రాబోయే 3 సంవత్సరాల్లో నంద్యాల జరిగే CITU 17వ రాష్ట్ర మహాసభలో చర్చించబోతున్నాం. ఈ గత 3 సంవత్సరాల్లో CITUగా వివిధ అనుబంధ సంఘాలు నిర్వహించేటువంటి పోరాటాలను సమీక్షించుకొని రాబోయే 3 సంవత్సరాల్లో CITUగా ఈ రాష్ట్రంలో నిర్వహించే పోరాటాలను జయప్రదం చేయబోతున్నాం. నంద్యాల జిల్లాలో క్రీడా స్ఫూర్తి వెల్లి విరిసింది. హాకీ మైదానంలో స్టిక్ పట్టిన ఆడబిడ్డలు రాష్ట్ర స్థాయి పోరుకు సిద్ధమయ్యారు. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపిస్తున్నారు నంద్యాల జిల్లా క్రీడాకారిణులు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ జిల్లా గర్వపడేలా అడుగులు వేస్తున్నారు. అండర్-21 అంతర్ జిల్లాల హాకీ పోటీల కోసం నంద్యాల జట్టు ఎంపికైన వేళ ఆ మైదానంలో కనిపించిన దృశ్యాలు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతున్నాయి. నంద్యాల SPG గ్రౌండ్స్ నందు శనివారం ఉదయం నుంచే క్రీడాకారుణుల సందడితో కలకలలాడింది. హాకీ నంద్యాల జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎంపిక ప్రక్రియలో రాష్ట్ర అధ్యక్షుడు చాణక్యరాజు, జిల్లా కార్యదర్శి దివాకర్ పర్యవేక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారుణులను ఎంపిక చేశారు. హాకీ కేవలం ఆట మాత్రమే కాదు, ఆ క్రీడాకారుల వెనుక ఉన్న ప్రోత్సాహం కూడా ఎంతో గొప్పది. వెటరన్ క్రీడాకారుడు సిరివెల్ల విల్సన్ క్రీడాకారులకు జెర్సీలను స్పాన్సర్ చేసి తన వంతు సహకారాన్ని అందించారు. కోచ్ శ్రావణ్ శిక్షణలో రాటుదేలిన ఈ యువ కిరణాలు ఇప్పుడు చిత్తూరు వేదికగా జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీల్లో తలపడబోతున్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాదు, మానసిక ఉల్లాసాన్ని మరియు క్రమశిక్షణను ఇస్తాయని, క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, మా జిల్లా క్రీడాకారుణులు జాతీయ స్థాయిలో రాణించి నంద్యాల పేరును దశ దిశలా చాటాలని హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు, జిల్లా కార్యదర్శి దివాకర్ కోరారు. ఒకప్పుడు ఆటలు కేవలం వినోదానికే పరిమితం అనుకునేవారు. కానీ నేడు ఈ ఆడబిడ్డలు తమ స్టిక్ పవర్తో చరిత్ర తిరగరాస్తున్నారు. చదువుతో పాటు క్రీడలను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ భావి భారత పౌరులుగా ఎదగడమే కాకుండా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో నంద్యాల కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని వారు ఆకాంక్షించారు. ఈ ఎంపిక కార్యక్రమంలో వెటరన్ క్రీడాకారులు రవికుమార్, మిద్దె చార్లెస్ పాల్గొని క్రీడాకారుణులలో ఉత్సాహాన్ని నింపారు. చిత్తూరు వెళ్తున్న మన జట్టు మెడలో విజేత మెడల్స్తో తిరిగి రావాలని మనం కోరుకుందాం. కూడా నడుస్తూ ఉంది, మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా పిల్లలు మంచి ఊపులో ఉన్నారు. మా ఆట కూడా మెరుగుపడింది, ఇంతకుముందు కంటే బాగా ఆడుతున్నారు. కాబట్టి నేషనల్కి ఆడితే మంచి అవకాశాలు ఉంటాయి, అది చదువులో కానీ ఎడ్యుకేషన్లో కానీ. కాబట్టి మేము హాకీ నంద్యాల నుంచి, నేను హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అయినా కూడా నేను దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, హాకీ నంద్యాల మీద. ఆ విధంగా పిల్లలను, మగపిల్లలు కూడా ఆడపిల్లలందరినీ కూడా చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ మగపిల్లలది కూడా జూనియర్, ఇంటర్ డిస్ట్రిక్ట్, సబ్ జూనియర్, జూనియర్ కూడా నడుస్తుంది. అట్లాగే సీనియర్ కూడా మే నెలలో పెట్టడానికి అవకాశం ఉంది, దానికి కూడా మనోళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఈ విధంగా హాకీని అభివృద్ధి చేయడానికి అన్ని రకాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అందరి సహకారంతో. ఈ టోర్నమెంట్లు మనము లాస్ట్ 2023లో ఒకటి ఇక్కడ మనం స్టేట్ మీట్ జరిగినాము, కండక్ట్ చేసినాము. ఈసారి చూద్దాం, నెక్స్ట్ ఇయర్ ఏదైనా అవకాశం ఉంటే చేయడానికి అవకాశం ఉంది, చేస్తాము. ఆ విధంగా పిల్లలందరినీ కూడా ఒక పరీక్షలు కూడా వీళ్ళకి ఇబ్బందికరంగా ఉండేది, అవి కూడా దాటుకున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా దాదాపుగా అయిపోయినాయి కాబట్టి పిల్లలు ఫ్రీగా ఉండాలి, బాగా చదువుకోవడానికి, ఆడుకోవడానికి, ముందు పోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. టీము సెలెక్ట్ చేయబడింది. మరి వీళ్ళు అక్కడ చిత్తూరులో మరి పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ పాల్గొని అక్కడ మంచి నైపుణ్యం ప్రదర్శిస్తే అక్కడ నుంచి మళ్ళీ నేషనల్స్ కూడా పోవడానికి అవకాశం ఉంది. మన నంద్యాల జిల్లా పిల్లలు కూడా బాగా రెగ్యులర్గా మరి
షావాన్ కోచింగ్లో బాగా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు కానీ ముగ్గురు కానీ కూడా ఖచ్చితంగా మరి నేషనల్ సెలెక్ట్ అవుతారని కూడా మేము కూడా భావిస్తున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో ఈ స్పోర్ట్స్ కోటాలో ఇంతకుముందు 2% ఉండేది 3% కూడా పెంచడం జరిగింది. కాబట్టి అదొక ప్లస్ పాయింట్. మరి ఎడ్యుకేషన్ లెవెల్లో కానీ రేపు ఎంసెట్కి కానీ లేదా స్పోర్ట్స్ కోటాలో ఏదైనా జాబ్లకు కానీ ఈ సర్టిఫికెట్లు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజు సిన్సియర్గా ప్రాక్టీస్ చేసి మరి నేషనల్ స్థాయిలో కన్నా పాల్గొంటే తప్పకుండా ఆ సర్టిఫికెట్లు మీకు ఎంతో భవిష్యత్తులో ఉపయోగపడతాయని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నమస్కారం. నంద్యాల అనేది హాకీలో ఒక చరిత్ర. ఇండియా లెవెల్లో నంద్యాల నుంచి ఇండియా టీంకి ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో కూడా ఎస్పీజే హై స్కూల్ అంటే ఒక బ్రాండ్ ఉండింది. ఎస్పీజే హై స్కూల్ అంటే హాకీ, ఫుట్బాల్కు పెట్టింది పేరు. అలాంటి వారి నాయకత్వంలో వాళ్ళ తరఫీదు తీసుకొని మేము కూడా హాకీ ప్లేయర్గా ఈ ఎస్పీజే హై స్కూల్కు 1990-91 సంవత్సరానికి ఛాంపియన్షిప్ కూడా తీసుకురావడం జరిగింది. అప్పుడు నేను హాకీ కెప్టెన్గా ఉన్నాను. హాకీలో మాకు మెయిన్గా జాన్బాబు సార్ గారు, ముత్యమన్న, అదేవిధంగా దివాకర్ సార్ గారు, సంపత్ సార్ గారు బాగా మాకు తరఫీదు ఇచ్చేవారు. హాకీ అనే కాదు, అన్ని గేమ్స్ 6 గేమ్స్ హాకీ, ఫుట్బాల్. కానీ హాకీ అనేది మన ఇండియా గేమ్ కాబట్టి దీనిని నంద్యాల నుండి ఇండియా స్థాయికి తీసుకుపోవడానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా చాణక్యరాజు గారు, రిటైర్డ్ డిఎఫ్ గారు మన నంద్యాల నుంచి రాష్ట్ర హాకీ ఇండియా ఆంధ్రప్రదేశ్కు ప్రెసిడెంట్గా ఉండడం మనకు నిజంగా గర్వకారణం. వారి సారథ్యంలో వారు ఉండగానే మనం అందరం కూడా మన పిల్లలను మంచి ఆటల్లో తీర్చిదిద్దాలని శ్రావణ్, అదేవిధంగా ముత్యమన్న, దివాకర్ సారు, శ్రీవెన్ సారు వీళ్ళందరూ కూడా పిల్లలకు మంచి తరబేతి ఇస్తున్నారు. కాబట్టి వారిని కూడా మేము అభినందిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. చిత్తూరులో ఇంటర్ డిస్ట్రిక్ట్ చిత్తూరులో జరగబోయే జూనియర్స్ లీగ్ గర్ల్స్ది ఇప్పుడు మా టైంలో చూస్తే ఆడపిల్లలు గ్రౌండ్లే కదా వచ్చేటోళ్ళే కాదు. ఇప్పుడు గ్రౌండ్లో వచ్చి నేర్చుకొని చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ఆడపిల్లల ఆట. ఎంత ఫాస్ట్ అంటే వీళ్ళంతా నేషనల్ లెవెల్ ప్లేయర్స్ అనుకుంటే ఎంత స్టేట్కి వచ్చిండ్రు వీళ్ళు ఆడేవాళ్ళు. బాగా ఆడి వాళ్ళ ఫ్యూచర్ బిల్డప్ చేసుకోవచ్చు సర్టిఫికెట్లకు. కాబట్టి ఇప్పుడు త్రూ అవుట్ ఇయర్ ఇక్కడ నంద్యాల హాకీ జరుగుతుందంటే అదొక ఇది మనకు గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్గా గేమ్ ఉంటుంది త్రూ అవుట్ ఇయర్. ఎక్కడ ఉండదు ఇది విలేజ్ ఎట్లా కానీ డిస్టిక్లో కానీ. అది మనకు అడ్వాంటేజ్. మన దగ్గరే హాకీ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఇంకా మనకు అడ్వాంటేజ్. మంచి అవకాశాలు ఇస్తాడు. ఇట్లే అన్ని యూటిలైజ్ చేసుకొని కొంచెం వాళ్ళ భవిష్యత్తుని ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఈ నెల 14వ తేదీ నంద్యాల పట్టణం భరతమాత గుడి దగ్గర భగీరథ సదన్ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని బజరంగ్ దళ్ నంద్యాల జిల్లా ప్రతినిధి కమతం రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి యువతీ యువకులు పాల్గొని విజయవంతం చేయాలని, రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా మారండని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం భరతమాత గుడి పక్కన భగీరథ సదన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి నంద్యాల నగరంలోని అందరు యువతీ యువకులు అందరూ రక్తదానం చేసి ప్రాణదాతలు అవుతారని ఆశిస్తున్నాము. మరీ ముఖ్యంగా యువతీ యువకులు, పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉచిత రక్తదాన శిబిరాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుతున్నాము. ఈ స్థలం యొక్క వేదిక వచ్చేసి నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయము భగీరథ సదన్లో నిర్వహిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పులే ద్వైశత జయంతి ఉత్సవాలు.
నంద్యాలలో మానవత్వం పరిమళించిన వేళ HIV బాధితుల ఆదర్శ వివాహం. నంద్యాలలో CITU రాష్ట్ర మహాసభల శంఖారావం. అంతర్ జిల్లా స్థాయి హాకీ అండర్-21 జూనియర్స్ బాలికల జట్టు ఎంపిక. విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ రక్తదాన శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.